జగ్గి వాసుదేవ్ సద్గురుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఒక మోడ్రన్ స్వామీజీగా అందరూ కొలుస్తారు. మరి అలాంటి ఆయన ఎందుకు మళ్లీ వివాదాస్పదమయ్యారు? ఆయనపై తాజా కేసేంటి? తమిళనాడు పోలీసులు కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో ఎందుకు రైడ్ చేశారు? సుప్రీం తలుపులు జగ్గి వాసుదేవ్ ఎందుకు తట్టాల్సి వచ్చింది? తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో 1992లో ఈషా యోగా సెంటర్ను జగ్గి వాసుదేవ్ స్థాపించారు. ఇందులో వేలాది మంది వివాహితులు, అవివాహితులతో పాటు బ్రహ్మచర్యాన్ని అనుసరించేవారు ఉన్నారు. కామరాజ్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగం మాజీ అధిపతి. ఆయనకు 42, 39 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కామరాజు పెద్ద కూతురు ఇంగ్లండ్లోని ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. 2008లో భర్త నుంచి విడిపోయాక ఈషా సెంటర్లో ఉన్నారు. చిన్న కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ కలిసి ఈషా సెంటర్లో ఉంటున్నారు. అంతేకాదు ఈమెతో పాటు 20 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈషాలో చేరి సన్యాసం తీసుకున్నారు. మెదడు సరిగా పనిచేయకుండా తన కుమార్తెలకు మందులిచ్చారని, కుటుంబంతో సంబంధాలు తెగిపోయేలా చేశారు అనేది కామరాజ్ ఆరోపణ. ఈషా సెంటర్కు వచ్చేవారిని బ్రెయిన్ వాష్ చేసి వారిని సన్యాసినులుగా మారుస్తున్నారని, తల్లిదండ్రులను కలుసుకునేందుకు కూడా వారిని అనుమతించడం లేదు అనేది ప్రధాన ఆరోపణ. ఈషా యోగా సెంటర్లో ఉన్న తన ఇద్దరు కుమార్తెలను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని కోరుతూ కామరాజ్ అనే రిటైర్డ్ ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈషా యోగా సెంటర్పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలు సమర్పించాలని తమిళనాడు సర్కారును ఆదేశించింది. ఆ తర్వాత ఈషా సెంటర్లో 2 రోజుల పాటు సోదాలు జరిగాయి. దీంతో సద్గురు జగ్గి వాసుదేవ్ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్పై 150 మంది పోలీసులు దాడి చేశారు. ఈషా యోగా సెంటర్ను జల్లెడ పట్టారు. అయితే ఈలోగా జగ్గి వాసుదేవ్ సుప్రీం తలుపు తట్టి సోదాలు నిలిపివేసేలా చేశారు. తాము ఇష్టపూర్వకంగా ఈషా యోగా సెంటర్లో ఉంటున్నామని ఆ ఇద్దరు కుమార్తెలు చీఫ్ జస్టిస్కు చెప్పడంతో దాడులు ఆపారు. ఈషా యోగా సెంటర్లో ఉన్న తన ఇద్దరు కుమార్తెలను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని కోరుతూ కామరాజ్ అనే రిటైర్డ్ ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈషా యోగా సెంటర్పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలు సమర్పించాలని తమిళనాడు సర్కారును ఆదేశించింది. ఆ తర్వాత ఈషా సెంటర్లో 2 రోజుల పాటు సోదాలు జరిగాయి. దీనిపై స్పందించిన ఈషా సెంటర్ పెళ్లి చేసుకోవాలని గాని, సన్యాసం తీసుకోవాలని గాని ఎవరికీ చెప్పదని ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మేజర్లైన ఆడపిల్లలపై వారి తల్లిదండ్రులే గత 8 ఏళ్లుగా తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపింది. ఇది కోర్టు పరిధిలో ఉండడంతో ఇంతకు మించి తాము ఇతర విషయాలు వివరించలేకపోతున్నామని వెల్లడించింది. అయితే సుప్రీంకోర్టులో జగ్గి వాసుదేవ్కు ఊరట లభించిన వివాదాలు మాత్రం ఆయన్ను వీడడం లేదు.